హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం మన సిఎస్ ర్యాంక్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ మన సిఎస్ ర్యాంక్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు మన M500 అయితే పట్టేసుకున్నాము. మన టీమ్మేట్స్ కూడా బాగానే ఉన్నారు. ఓకే, మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనమైతే ఇక్కడ ఫస్ట్ వెళ్ళిపోదాం. మన దగ్గర లాంగ్ రేంజ్ గన్ ఉంది కదా, మనం కొంచెం లాంగ్లో ఫైట్ తీసుకుంటే మంచిది. ఓకే, ముందలైతే ఒకడు ఉన్నాడు, ముందల ఇద్దరు ఉన్నారు. సో మనమైతే జర జాగ్రత్తగా పోవాలి. సో ముందలేడైతే మన టీం వాళ్ళు అయిపోగొట్టేసారు. అండ్ వెనకాల కూడా ఒకడు ఉండు, వెనకాలలో చూసుకుందాం ఫ్రెండ్. అండ్ వెనకాల అయితే ఒక హోంకాంగ్ ఉంది. అండ్ ఇది ఓపీ హెడ్ షాట్. ఓకే, ఈయన కూడా రాని. అండ్ ఇది మన డబల్ కిల్ అయితే అయిపోయింది. మన హెల్త్ అయితే కొంచెం తక్కువ ఉంది. ఫస్ట్ మనం ఈ కిల్ చేసుకొని మనం హెల్త్ కిట్ వేసుకుందాం. ఒక ముందరైతే లాస్ట్ రోడ్ ఉన్నాడు, అన్ని కొట్టలేకపోయినాం, కానీ డబల్ కిల్ అయితే వచ్చేసింది. ఓకే, మన సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మనమైతే ఏ గన్ తీసుకుందాం, మనమైతే ఇది UMPని తీసుకున్నాం. ఎందుకంటే ఇది క్లోజ్లా అండ్ లాంగ్లో బాగా ఉంటుంది. అండ్ ఈ మ్యాప్ రెండింటికి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లాంగ్ తర్వాత జూన్ రాగానే షార్ట్లు వస్తుంది. అండ్ ముందలైతే ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరిని అయితే కొట్టడానికే చూద్దాం. అండ్ ఓనో మనకి చాలా డ్యామేజ్ పడిపోయింది. నో ప్రాబ్లం, మనకి హెల్త్ కిట్ ఉన్నాయి. ఇద్దరు పక్కనే హెల్ప్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు కదా, సో మనం మంచిగా ఫైట్ చేసుకోవచ్చు. అండ్ మనదైతే గన్ అంత లాంగ్ ఎక్కువ డ్యామేజ్ పోతలేదు. సో నేను 500 పట్టుకుండే. ఇప్పుడు నా హెల్త్ అయితే చాలా తగ్గిపోయింది. మెడికిట్ వేసుకుందాం. అండ్ ఒకడైతే హుంకాంగ్ చేసి వస్తుండు. అండ్ హుంకాంగ్ విరిగిపోయింది. మన డ్రోన్ అయితే వేసేసాం. మన మెడికిట్స్ ఒకటే ఉంది, మెడికిట్స్ లేవు. అండ్ నాకు తెలిసి ముందర దగ్గర స్నైపర్ ఉన్నట్టుంది. అండ్ చాలా డ్యామేజ్ పడిపోయింది నాకు. అండ్ ముందు ఇక లాస్ట్ రోడ్ ఆడుండు. ఓకే, మన టీమ్మేట్ అయితే డౌన్ అయిపోయింది, హెల్ప్ ఇచ్చేద్దాం. అండ్ ఈ రౌండ్ అయితే అయిపోయింది. 2 రౌండ్స్ చాలా ఈజీగా చేసాం గాయస్. సో ఈ రౌండ్స్లో మనం ఎక్కువ కిల్స్ కొట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇట్లనే మన థర్డ్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. సో మన టీమ్మేట్స్ అయితే ఏదో గన్లు వదిలారు, పోయి మనం తీసుకుందాం. మన టీమ్మేట్స్ కూడా ఎక్సైటెడ్ ఉండరు గాయస్. ముందు రోజులు అంత మంచి వాళ్ళు దొరకలే, ఎప్పుడైతే మంచి వాళ్ళు వస్తుండే, కానీ ఈసారి అంత రాలే. కానీ అందరు టీం వర్క్తో చేస్తే వాళ్ళు కొట్టచ్చు మనని. సో మనం కూడా ఎప్పుడైనా అట్లా ఓవర్ కాన్ఫిడెన్స్లో పోతే జాగ్రత్తగా ఉండాలి. అండ్ నాకు తెలిసి ముందల నుంచి వస్తారు అనుకుంటా, వెయిట్ చేస్తుర్రు. అండ్ ముందలో ఉండరు. సో మన ఎవడైతే బ్లూ వాల్ వేసేసిండు, మనమైతే పైనకి ఎక్కేద్దాం. అండ్ పైన నీడ్ కూడా వేశారు. సో నాకు తెలిసి ఒకడు వస్తాడు అని నాకు అనిపిస్తుంది. అండ్ వచ్చాడు కూడా. అండ్ మన ఫస్ట్ బక్రా దొరికేశాడు. అండ్ డిమిట్రీ వేసాడు. అండ్ ఓ నో 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 ఈ డిమిట్రీ వల్ల బాధలు గాయస్ ఇవి. సో మనకైతే MP40 దొరికేసింది. ఓకే, ఇప్పుడు మన 2v3 ఉంది గైస్. ఒకరైతే కింద ఉన్నారు, పైన ఉంటే మంచిదేమో నాకు అనిపిస్తుంది. అండ్ డౌన్ అయిపోయారు. సో కింద అయితే 3 ఉన్నారు. సో మనం ముందల నుంచి కాకుండా వెనకాల నుంచి వెళ్ళిపోదాం. ఓకే, నాకు తెలిసి ముందర ఒకడు ఉంటూ నాకు ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి. ఓకే, జోన్ అయితే చాలా చిన్నగా అయిపోతుంది గైస్. సో మన పోక తప్పదు. అండ్ డ్రోన్ అయితే మనం వేసేసాం. దీంతో మనకు ఎనిమి లొకేషన్ ఒకడైతే ఓకే, మనం అక్కడ సైడ్ నుంచి వెళ్తే మనకి ఇచ్చి పడేస్తారు. సో మనమైతే ఇతన్ని కొట్టేసాం. అండ్ ఓ నో 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 ఓ నో నేను చాలా పెద్ద తప్పు పని చేశాను గాయస్. నేను చేయగలుగుతుండే, కానీ అదేమైంది, నేను చాకుతో కొడదామని పోయి లోపల నాకు మూమెంట్ రాలే. సో మనమైతే MP5 పట్టుకుందాం. ఈ మ్యాప్కి MP5 చాలా బాగుంటుంది. ఓకే, మనమైతే ముందర వెళ్ళిపోదాం, స్ట్రైట్ పోదాం. ఒక బ్లూ వాల్ కూడా ఉంది, నో ప్రాబ్లం.
ఈసారి ఎందుకో నాకు డ్రాప్ చార్జ్ చేయబుద్ధి అవుతుంది, కానీ ముందలోళ్ళు ఓకే ఓకే ఛార్జ్ చేస్తుండు. సో మనం కూడా ఛార్జ్ చేసేద్దాం. ఓకే ఏ నుంచి నాకు డ్యామేజ్ పడుతుంది, సైలెన్సర్తో ఉంది నాకు తెలిసి. ఓకే మన మెడికిట్ అయితే వేసుకున్నాం. అండ్ మనకి గ్రోజా ఎక్స్ అయితే దొరికేసింది. అండ్ మన వెనకాల ఒకడు ఉండు. ఓ నో గాయస్, మన వెనకాల నుంచి అయితే మనకు కొట్టేశారు. నేను ముందల చూస్తుండే, నేను అందరూ ముందల నుంచి అనుకుంటే, కానీ ఒకరు వెనకాల నుంచి వచ్చేసాడు. చూడండి నా కొడుకే. ఓకే ఇతని వెనకాల నుంచి కొట్టాడు. ముందలు ఉంటే నేను అవుట్ కాకపోతుండే కానీ అతను వెనకాల నుంచి వచ్చి కొట్టాడు. సో వాళ్ళు కూడా కంబ్యాక్ చేస్తారు గైస్. 2 వాళ్ళవి 2 మనవి. ఎప్పుడు కంబ్యాక్ చేసిండ్రో అర్థం కాలే. సో మనమైతే ఈ మ్యాచ్ ఇంపార్టెంట్ మనకి. ఈ మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి గైస్. సో మన గ్రోజా అయితే పట్టేసుకున్నాం. పోయినసారి అయితే గ్రోజా ఎక్స్ దొరికిండే, కానీ వెనకాల నుంచి కొట్టడం వల్ల మనం అవుట్ అయిపోయాం. అండ్ పైన ఒకడుండు అండ్ కింద కూడా ఒకడు ఉండాడ. నాకైతే చాలా డ్యామేజ్ ఇచ్చేసారు. మన టీమ్మేట్స్ అయితే రష్ కొడుతున్నారు. నాకు ఇక్కడ అతను క్లోజ్ రేంజ్ గన్ తీసుకుని వచ్చేసాడు గైస్. దీని పేరు ఏదో ఉంటుంది గన్ పేరు, కానీ అది క్లోజ్ రేంజ్ గన్తో నా దగ్గర లాంగ్ ఉండే, నేను ఎక్కువ ఏం చేయలేకపోయినా. నాకు తెలిసి నేను ఇక్కడ MP40 పట్టుకోవాలి ఉండే. అండ్ నైస్. చేస్తాడా చేయడా గైస్, మీరు కామెంట్స్లో చెప్పండి. ఇతను 1v4 చేస్తాడా చేయడా? ఓకే ఓకే అండ్ ఇతనైతే కవర్ అయ్యి ఉన్నాడు. నాకు తెలిసి ఇతను జల్దీ కిందికి పోవాలి, ఎందుకంటే జోన్ స్టార్ట్ అయితే తర్వాత ఇతనికి ఇబ్బంది అవుతుంది. అండ్ కింద ఓవర్ లేదు. అండ్ బ్లూ వాల్ అయితే ఇరిగిపోయింది. నాకు తెలిసి ఓడొకడు పైనకి వస్తాడు ఇప్పుడు. ఇంకా వస్తలేడు గైస్. వస్తాడు, కన్ఫామ్ వస్తాడు. 4 నెంబర్ అయితే జాగ్రత్త. అండ్ వచ్చేసిండు, మన మాటలలోనే వచ్చేసిండు. అండ్ నీడ్స్ కూడా వేస్తారు వీళ్ళు. సో మెడికిట్ అయితే వేసేస్తుండు. సో ఈ నీడ్ నుంచి ఓకే మెడికేట్ వేసుకో ఉన్న జర మెడికేట్ సైడ్కి వెళ్ళి వేసుకుంటే మంచిదేమో. ఓకే మనం ర్యాండమ్ టీమ్మేట్స్తో ఆడతాం గైస్. మన అంత టీమ్మేట్స్తో ఆడం మేము. అండ్ కింద అయితే ముగ్గురు, కింద కాదు పైన అవుట్ చేసేసారు. ముగ్గురు కలిసి ఒకటే దగ్గర ఉండి కొడుతురు. సో మనమైతే ఈ మ్యాచ్ నుంచి కంబ్యాక్ చేయాలి, లేకపోతే మనం ఓడిపోతున్నాం. చూడండి అలా 3 మనవి 2. ఫస్ట్ మ్యాచ్ 2 ఎట్లా గెలిచినామో అట్లనే గెలవాలి ఇప్పుడు, లేకపోతే మనం అవుట్ అయ్యే పరిస్థితి ఉంది. ఓకే నేనైతే MP40 పట్టేసుకున్నా. సో బ్లూ వాల్స్, MP40, వెస్ట్ అవి తీసుకున్నాను నేను వేరే గన్ తీసుకునే బదులు. సో వాళ్ళ దగ్గర ఫుల్ లూట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పోయిన మ్యాచ్ గెలిచారు. సో మనమైతే ఇక్కడ సైడ్ నుంచి పోవాలి, ఎందుకంటే మన దగ్గర షార్ట్ రేంజ్ గన్ ఉంది. మనం లాంగ్లో పోతే మనం అవుట్ అవుతాం. ఓకే మన డ్రోన్ అయితే వేసేసాం. మన డ్రోన్ మనకు లొకేషన్ అర్థమవుతుంది. ఓకే ముందర సైడ్ అక్కడ ఉన్నారు. సో మనమైతే ఇక్కడ నుంచి కొంచెం తిరిగిపోదాం, ఎందుకంటే స్ట్రైట్ పోతే మనం అవుట్ అయ్యే పరిస్థితి చాలా ఉంది. చూడండి ఇద్దరైతే అవుట్ అయిపోయారు. మన టీంలో కూడా అవుట్ అయ్యిండు. ఓను 2v2 గైస్. నేను చెప్పంగానే 2v2 అయిపోతుంది. ఓకే ముందరైతే ఒకడు ఉన్నాడు అని మెల్లగా పోదాం. బ్లూ వాల్ వేసేసాం. అండ్ నాకు తెలిసి పైన ఫైట్ అయినట్టుంది, కింద కాలినట్టుంది, పైన కొట్లాడుతున్నట్టు. నాకు కింద అయితే ఎక్కువగా అనిపించలేదు. ఓకే మన గ్రోజా అండ్ MP40 అయితే ఉన్నది. సో మనం లూట్ తీసుకుందాం, వెస్ట్ కొందాం. మన వెస్ట్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది. ఓకే ఇప్పుడైతే 3-3 సిచ్యువేషన్ వచ్చేసింది. మనం ఈ మ్యాచ్ గెలవడం ఇంపార్టెంట్. సో మనమైతే వేరే కొంటున్నాం. అండ్ మన వాళ్ళు అయితే సీదా రష్ కొడుతుర్రు బ్లూ వాల్ వేసుకుంటా. అండ్ మనమైతే కొంచెం కవర్ ఇచ్చేద్దాం. అండ్ మనం కూడా ఇక్కడ సైడ్ నుంచి పోదాం. ఇక్కడ సైడ్ 2-3 ఉన్నారు. సో అక్కడైతే ఇంకొకడు ఉండు, ఇక్కడ సైడ్ 2 ఉండ్రు. ఓకే అక్కడ సైడ్ అయితే మన టీమ్మేట్స్ అవుట్ అయిపోయారు. సో మనమైతే రష్ కొట్టేద్దాం. అండ్ మన డ్రోన్ కూడా వేసేసాను.
అండ్ మనం ఒక కిల్ చేసేసాం ఈ మ్యాచ్లో. సో మిగతా ఇద్దరు ఉన్నారు, వారిని కూడా మనం కొట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, మనకి అయితే ఇద్దరు ఇక్కడ సైడ్ ఉండు, 2v2 ఉంది గైస్. ముందలేళ్ళు ఇద్దరైతే మంచిగా ఆడుతున్నారు. వాళ్ళ స్కిన్స్ కనిపిస్తలేవు కానీ నేను స్కిన్స్ ఆఫ్ చేసిన. ఓకే, ఇక్కడ సైడ్ అయితే ఒక ఆమె వెళ్ళిపోయింది, ఈమెను చూసుకుందాం. అండ్ నాకైతే చాలా డ్యామేజ్ పడిపోయింది, మెడికిట్ వేసుకోవాలి. ఓకే, మన 4 నెంబర్ అయితే చూసుకుంటుండు అప్పుడు లోపల. సో ఆడైతే ఇంకా ఇద్దరుండ్రు. సో మన గ్రోత్ ఎక్స్ పట్టుకుని ఒక MP40 పట్టుకుని రష్ కొట్టేసాం. అండ్ ఒకడైతే మనకు కొట్టే దొరికేసిండు. అండ్ ఇంకొకడైతే ముందరనే ఉండు. అండ్ నాకు తన హెడ్ కనిపిస్తుంది కానీ కొట్టడానికి వస్తలే. ఓకే, ట్రిపుల్ టెక్ డౌన్ గైస్, జోన్లో అవుట్ అయిపోయిండు. అండ్ ఫైనలీ బుయ్యా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి కొత్తగా ఏంటి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్ గైస్.